హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో స్తంభం మీద సింగిల్ ఫేస్ ఉంటుంది కదండి. ఆ సింగిల్ ఫేస్ లోని ఫేస్ న్యూట్రల్ ఏ విధంగా కనిపెట్టాలి, అలాగే స్ట్రీట్ లైట్ ఫేస్ కూడా మనం ఈ రోజు ఏ విధంగా కనిపెట్టాలి అనేది వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తానండి. ఫస్ట్ గా మనము ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నారు కదండి, ఇది స్తంభం అనుకోండి ఫ్రెండ్స్. మామూలుగా ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మెయిన్ మీటర్ దగ్గరికి ఫేస్ న్యూట్రల్ ఎలాగా స్తంభం దగ్గర నుంచి తేవాలి కాబట్టి ముందుగా మనం దీని స్తంభం కింద అనుకుందామండి. అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇలాగా డ్రా చేస్తుంది ఏంటంటే ఇది క్రాస్ ఆర్మ్ అండి. దీని మీద మనకి వైర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఇప్పుడు మన సింగిల్ ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒకటి అనుకోండి. మామూలుగా ఇది ఒక ఫేజ్కి సంబంధించింది, అలాగే ఇది ఇంకొక ఫేజ్కి సంబంధించింది. దాంతోపాటు ఇది న్యూట్రల్ వైర్ అనుకోండి. మనం ఏం చేద్దామంటే ఎప్పుడు కూడా న్యూట్రల్ ఉంది కదండి, న్యూట్రల్కి ఎప్పుడు కూడా క్రాస్ ఆర్మ్ ఉంది కదా, ఈ క్రాస్ ఆర్మ్కి ఇప్పుడు అటాచ్ అయి ఉంటుందండి. ఎందుకంటే ఈ న్యూట్రల్ అనేది ఎత్తతో అటాచ్ అవునా కూడా మనకి సప్లై అంటే షాక్ కొట్టదు కాబట్టి ఎప్పుడు కూడా మనము న్యూట్రల్ ఎప్పుడు కూడా క్రాస్ ఆర్మ్ కనిపిస్తుంది కదండి, ఈ క్రాస్ ఆర్మ్కి అటాచ్ అయి ఉంటుంది. ఈ విధంగా మనం న్యూట్రల్ అనేది కనిపెట్టచ్చు. అలాగే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇందులో ఒకటి స్ట్రీట్ లైట్ ఫేస్, ఒకటి నార్మల్గా మెయిన్ ఫేస్ అండి. ఫేస్ వైర్లు ఎప్పుడు కూడా ఇలాగ మీరు చూస్తున్నారు కదా, ఇది వీటికి అటాచ్ అయి ఉంటాయండి. క్రాస్ ఆర్మ్కి ఎప్పుడు కూడా అటాచ్ అయి ఉండవు. ఎందుకంటే ఫేస్ అనేది క్రాస్ ఆర్మ్కి అటాచ్ అయితే మనం నార్మల్గా ఇక్కడ న్యూట్రల్ ఇక్కడ ఫేస్ రెండు కలిసిపోతాయి కాబట్టి నార్మల్గా ఏమవుతుంది అంటే ఫీజు కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఫేస్కి ఎప్పుడు ఇలాగా ఇన్సులేటర్స్ అనేవి పెడతారండి. ఇలా చూసారు కదా, ఈ విధంగా దీని మీద మాత్రమే ఫేస్ వైర్ అనేది కనెక్ట్ చేస్తారు. మనం ఏం చేద్దామంటే మన లోకల్ అనుకోండి, నార్మల్గా మనకి ఇది న్యూట్రల్, ఇది నార్మల్గా స్ట్రీట్ లైట్ ఫేస్ అనొచ్చు, ఇది మెయిన్ ఫేస్ అనొచ్చు. లోకల్గా అయితే తెలిసిపోతుందండి, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. న్యూట్రల్ అంటే క్రాస్ ఆర్మ్కి ఎలాగే అటాచ్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా తెలిసిపోతుంది, కానీ ఫేస్ తెలియదు. ఎందుకంటే మనం కొత్త కాబట్టి ఊళ్ళో ఎలక్ట్రీషియన్ కంటే ఈజీగా తెలిసిపోతుందండి. మనం ఏం చేయాలంటే నార్మల్గా కొత్తలు ఏం చేస్తారు, అదే స్తంభం మీద ఒక్క ఇంటికి సంబంధించిన ఫేస్ న్యూట్రల్ ఉండవు కదా, అంటే వేరే వేరే ఇంటికి సంబంధించిన ఫేస్ న్యూట్రల్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా మనము ఫేస్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఆ స్తంభం మీద ఎటువంటి ఇంటికి సంబంధించిన ఫేస్ న్యూట్రల్స్ లేవండి, ఓన్లీ స్ట్రీట్ లైట్ ఒకటే ఉంది కాబట్టి స్ట్రీట్ లైట్ ద్వారా కూడా మనము ఫేస్ అనేది కనిపెట్టవచ్చు. ఎందుకంటే మెయిన్ ఫేస్కి ఎప్పుడు కూడా స్ట్రీట్ లైట్ అటాచ్ చేయరండి, ఓన్లీ మామూలుగా స్ట్రీట్ లైట్ ఫేస్కి అటాచ్ చేస్తారు. ఎందుకంటే మనం స్ట్రీట్ లైట్ ఫేస్ని మనము కంట్రోల్ చేస్తామండి, మెయిన్ ఫేస్ని మనం కంట్రోల్ చేయము. అందువల్ల బల్బ్ ఎప్పుడు కూడా కంట్రోల్ చేసే ఫేస్కి అటాచ్ చేస్తారు కాబట్టి మనం ఫేస్ అనేది సింపుల్గా కనిపెట్టవచ్చండి. ఈ విధంగా మనం ఒకవేళ దీనికి బల్బ్కి అటాచ్ అయి ఉంది అనుకోండి, ఇది స్ట్రీట్ లైట్ ఫేస్ అండి. ఒకవేళ ఇది కనపడుతుంది కదా, ఈ ఫేస్కి బల్బ్కి అటాచ్ లేకుండా మామూలుగా ఇంట్లోకి వెళ్ళే వైర్లకి అటాచ్ ఉందంటే ఇది మెయిన్ ఫేస్ కింద మనం కనిపెట్టవచ్చు. ఇది ఓన్లీ సింగిల్ ఫేస్ అండి. అలాగే నార్మల్గా 3 ఫేస్ వైర్లు ఉంటాయి కదా, అవి కూడా సేమ్ ఇలాగే ఉండొచ్చు. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మనం ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది న్యూట్రల్ అండి, క్రాస్ ఆర్మ్కి అటాచ్ అయి ఉంటుంది. అలాగే ఇది మెయిన్ ఫేస్ అండి, ఇది నార్మల్గా స్ట్రీట్ లైట్ ఫేస్ అండి. ఈ విధంగా మనము మెయిన్ ఫేస్ అలాగే న్యూట్రల్ని చాలా ఈజీగా కనిపెట్టవచ్చండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.